జిఎస్టీ ట్యాక్స్ ఇన్వాయిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఈ ఇన్వాయిసింగ్ డైనమిక్ క్యూఆర్ కోడ్ ఇన్ హెచ్ఎస్ఎన్. సో లేటెస్ట్ స్టార్ట్. జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసింది 2017 to 18. సో అప్పటి నుంచి ఏ ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్లో అయినా టర్న్ ఓవర్ అనేది 5 crores దాటిందంటే ఈ ఇన్వాయిసింగ్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ 500 CR దాటితే డైనమిక్ క్యూఆర్ కోడ్ అనేది మ్యాండేటరీ. ఈ ఇన్వాయిసింగ్ అంటే ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ అందరికీ ఇవ్వాలి. అండ్ 500 CR వచ్చేసరికి డైనమిక్ క్యూఆర్ కోడ్ అంటే ఫోన్పే ఇలాంటివి ఆన్ చేసినప్పుడు మనకి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు డైరెక్ట్ అమౌంట్ అన్నది అందులో వచ్చేస్తుంది, మనం అమౌంట్ వేయక్కర్లేదు. అండ్ నెక్స్ట్ హెచ్ఎస్ఎన్ హార్మనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నోమెన్క్లేచర్. ప్రతి గూడ్కి రికగ్నైజ్ చేయడానికి మనకి హెచ్ఎస్ఎన్ ఉంటుంది, దీన్ని బట్టి ట్యాక్స్ రేట్ అనేది డిసైడ్ అవుతుంది. ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్లో 5 crores కనుక టర్న్ ఓవర్ క్రాస్ అవ్వకపోతే B2B అయితే 4 digits ఖచ్చితంగా ఉండాలి హెచ్ఎస్ఎన్ కోడ్. B2C అయితే వేయక్కర్లేదు, దట్ ఈజ్ ఆప్షనల్. అండ్ 5 CR కనుక క్రాస్ అయితే B2B కానీ B2C కానీ ఖచ్చితంగా 6 digits ఆఫ్ హెచ్ఎస్ఎన్ అన్నది ఇన్వాయిస్లో ఈచ్ గూడ్కి మనం మెన్షన్ చేయాలి.